దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోలుపై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఇంధన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నెలలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇప్పటివరకు 3 సార్లు పెరిగాయి. మరోవైపు సీఎన్జీ వాహనదారులకు కూడా గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. కిలో సీఎన్జీపై రూపాయి పెంచాయి. ఇంధన ధరల పెంపుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు షాక్కి గురవుతున్నారు. మే 15న పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో ఇప్పుడు మూడోసారి ఇంధన ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹112.84కు చేరుకోగా డీజిల్ ధర ₹100.94గా ఉంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఈ నెలలో ఇది మూడోసారి. ఇంధన ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.